హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రవ్వ లడ్డు. దీన్ని మనం హెల్తీగా బెల్లంతో తయారు చేసుకుందామండి. పంచదార వాడకం తగ్గించాలి అనుకునే వాళ్ళు ఇలా హెల్తీగా బెల్లంతో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి అలాగే రవ్వ వేయించుకోవడానికి రెండింటికి కలిపి నెయ్యి ఒకేసారి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను. ఇవి మనకి లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేద్దాము. కిస్మిస్ మనకి వేగటానికి త్వరగానే వేగిపోతాయండి. అందుకని జీడిపప్పు సగం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటే రెండు కలిపి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. బాదం పప్పుని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ రెండే తీసుకున్నానండి. జీడిపప్పు కిస్మిస్ ఈ రెండే తీసుకున్నాను. ఇక్కడ మనకి కిస్మిస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ రెండింటిని కూడా ఒక కప్పులోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో బొంబాయి రవ్వను కూడా వేయించుకుందాము. నెయ్యి మనం ఇందాక రెండింటికి కలిపి యాడ్ చేసుకున్నాం కదా. మీకు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం నేతిని యాడ్ చేసుకోండి. ఇందులో 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. నేతిలో బొంబాయి రవ్వని మనం వేయించుకోవాలి. మనం నేతిలో వేయగానే ఇలా మనకు ఉండలు కట్టినట్లు వచ్చేస్తుంది కదా. దాన్ని మొత్తాన్ని ఉండలు లేకుండా ఇలా నీట్గా చేసేసుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా మనకి పూర్తిగా ఇది వేగటానికి 10 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు పడుతుంది. సిమ్లో పెట్టుకొని మనం వేయించుకుందాము. ఇది వేగింది అని తెలియటానికి మనకి వేగినట్లు వాసన వస్తుంది. ఇంకా కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. వేయించుకునేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండండి. లేకపోతే అడుగు భాగం వరకు కలర్ మనకి ఎక్కువగా ఫ్రై అయిపోతుంది. కలుపుతూ ఉండటం వల్ల మనకి మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా మనకి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ మనము ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. త్వరగానే వేగిపోతుంది. ఇలా మనం 2 నిమిషాలు కలుపుతూ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదే ప్యాన్లో ఉంచకండి. ఎందుకంటే ప్యాన్ మనకి హీట్గా ఉంది కదా. అందుకని అడుగునున్నది ఎక్కువగా ఫ్రై అయిపోతుంది. అందుకని దీన్ని వెంటనే మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది కొంచెం చల్లారనివ్వండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లాన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. మనం 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి కరెక్ట్గా హాఫ్ క్వాంటిటీ 2 కప్పులు బొంబాయి రవ్వకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వాటర్ పోసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లంలో మనకి డస్ట్ ఇసుక ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు దీన్ని కరిగించుకొని తర్వాత మనం వడకట్టుకుందాము. మనం ఇక్కడ పాకమేం రానివ్వకండి. జస్ట్ మనకి ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కరిగింది కదా. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం రవ్వను వేయించుకున్నాం కదా. సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఇలా వడపోత సహాయంతో బెల్లాన్ని అందులోకి తీసుకోండి. దీనివల్ల మనకి డస్ట్ అంతా కూడా అక్కడే ఆగిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ హీట్ చేసుకోండి. ఇక్కడ మనం పాకం రానివ్వకూడదు. ఒకవేళ పాకం వచ్చేస్తే మనం రవ్వ వేసినప్పుడు అదంతా కూడా బాగా గట్టిగా అయిపోతుంది. అందుకని పాకం రానివ్వకుండా చూసుకోండి. ఇలా మనకి జస్ట్ ఇలా టచ్ చేసినప్పుడు ఇలా స్టిక్కీగా అనిపించాలి. ఇలా 2 వేళ్ళు ఇలా అతుక్కుంటున్నట్లు ఇలా స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇందులో ఒక 1/2 స్పూను యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను. తర్వాత మనము ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకుందాం. రవ్వని వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసి తర్వాత యాడ్ చేసుకోండి. రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మనము ఆ బెల్లం వాటర్లో మనకి ఈ రవ్వ మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని ఉండలు కట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఇలా ఉండ చేయడానికి ప్రయత్నిస్తే ఇది విరిగిపోతున్నట్లుంది కదా. అందుకని ఇందులో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని ఉండలుగా చేసుకోవాలి. పాలు కూడా కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. ఇలా పాలు కలుపుకుంటూ దీన్ని చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి. ఇలా పాలు మిక్స్ చేయటం వల్ల మనకి ఉండ కట్టేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం పిండిలో అయినా మనము ఇలా పాలను మిక్స్ చేసుకుంటూ ఉండ కట్టుకోవచ్చు. లేకపోతే కొంచెం కొంచెం రవ్వకి
మనం మిక్స్ చేసుకుంటూ కూడా ఉండలు కట్టుకోవచ్చు. ఆ మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలాగే చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి. మనకి రవ్వ లడ్లు తయారైపోయాయండి. ఇవి జ్యూసీగా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా సింపుల్ రవ్వ లడ్లను తయారు చేసుకోవటం. ఈరోజు మనము హెల్తీగా బెల్లంతో తయారు చేసుకున్నాం కదండీ! పంచదారని ఎక్కువగా వాడటం ఇష్టపడని వాళ్ళు ఇలా బెల్లంతోటి హెల్తీగా తయారు చేసుకోవచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.